పునరుత్థానుడయ్యాడు అనేటటువంటి ఈ వార్త భూలోక చరిత్రగా నిలిచినటువంటి వార్త. ఆ వార్త మొట్టమొదట ఈ లోకానికి అందించినది ఒక స్త్రీ. ప్రభువు సిలువ వేసిన దినము, ఆ మరుసటి దినము విశ్రాంతి దినము కనుక, విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏ పని చేయరు కనుక, విశ్రాంతి దినము ప్రవేశించక మునిపే యేసు ప్రభు వారి దేహాన్ని సమాధి చేశారు. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు మరి ఏ పని చేయకుండా వాళ్ళు ఉంటారు. ఆ శనివారము విశ్రాంతి దినము, ఆదివారము పెందల కడే స్త్రీలు ఆయనకి సుగంధ ద్రవ్యాలు ఆ శరీరానికి పూయాలని సమాధి వద్దకు వారు వెళ్తూ ఉంటే, ఆ సమాధి రాయి చాలా పెద్దది, ఎవరు ఆ రాతిని పొర్లిస్తారు? ఆ సమాధిలోకి వెళ్ళి యేసుప్రభు వారి దేహానికి సుగంధాలు రాయాలి అని అనుకుంటున్నారు. మృతి చెందినటువంటి శరీరము ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. మరి వీళ్ళు మూడో రోజు వచ్చి సమాధి రాయి ఎవరు మన కొరకు పొర్లిస్తారు? దుర్వాసన కలిగే ఆ దేహానికి సుగంధ తవ్యాలు పూయాలని వీళ్ళ ఆలోచన ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు లేఖనాల్లో ముందుగానే చెప్పినట్లుగా 16వ కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు దావీదు నోట పలికించాడు. పాతాళమున యేసుప్రభు వారి దేహము ఉండిపోదు, లేపబడతాది. 10వ వచనంలో, ఎందుకనగా నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. మనుషులందరూ మరణించి కుళ్ళిపోవచ్చు, కానీ పరిశుద్ధుడు ప్రభువు కుళ్ళు పట్టలేదు. ఆయన మృత్యుంజయుడై లెగుస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడుతూ చెప్పే సంగతి ఏమిటి అని అంటే, 25వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇంకెప్పుడు మరణం అనేది ఉండకుండా మృంగివేస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని ఓడించేసి, మరణమే మృంగబడింది, జీవముతో ఆయన లేచినాడు. 26వ అధ్యాయం యెషయా గ్రంథం, ముందుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మీకు చూపిస్తున్నాను. 19వ వచనం, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శరీరములు సజీవములవుతాయి. మంటిలో పడి ఉన్నవారు మేల్కొని ఉత్సహిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మొట్టమొదట మరణాన్ని గెలిచిన వాడు ప్రభువు. 1 కొరింథీ 15:20వ వచనము, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మొట్టమొదట ప్రథమ ఫలము. అంతకుముందు ఎవరు కూడా ఇలా చచ్చిపోయి లేచిన వారు లేరు. క్రీస్తు మృతులలో నుండి లేచాడు. ఆయనే ప్రథమ ఫలము అని దేవుని యొక్క వాక్యం చెప్పారు. కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక, అక్కడ దైవవాక్యంలో మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన
సర్వ సృష్టికి ఆది అయ్యాడు, మృతుల్లో నుండి లేవడంలో మొదటివాడయ్యాడు. 18వ వచనం, మొదటి అధ్యాయం. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన మొదటివాడయ్యుండి మరణించి తిరిగి లేచుటలో మొదటివాడు, ఆది సంభూతుడాయను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప సంగతి కదా. ఆయన మరణించి తిరిగి లేచుటలో ఆది సంభూతుడు. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదివిన మాటలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ప్రభువు యొక్క దేహానికి ఆ యొక్క సుగంధాలు పుయ్యాలని చెప్పేసి ఆ స్త్రీలు సమాధి వద్దకు వెళ్తూ ఉన్నారు. కానీ ప్రవచనాలు ఏం చెప్తాయి అంటే, క్రీస్తు మృతుల్లో నుండి లెగుస్తాడు, మరణము మింగబడతాది, ఆయన శరీరము కుళ్ళిపోదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయితే వీరు ఆ యొక్క మగ్దలేనా మరియతో వేరొక మరియా కూడా ఆ స్త్రీలు చూడవచ్చినప్పుడు అక్కడ వారికి పరలోకము నుండి వచ్చినటువంటి దూత ఆ రాయి పొర్లించినప్పుడు, మహా భూకంపము కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మరి దూత ఆ స్వరూపము చూసినప్పుడు ఆ కావలి వారు అంటే సైనికులు, యేసుప్రభువారు లేచిపోతాడేటో కాపలా ఉందాం అని చెప్పిన వారు చచ్చిన వారిలాగా పడిపోయారు. ఎంతమంది సైనికులైనా ఒక దూత దగ్గర చాలరు. కాబట్టి వారందరూ చచ్చిన వారి వలె పడిపోతే ఈ పెద్ద రాయి దూత అటు తీసేస్తే స్త్రీలు మరి అక్కడ ప్రభువుని వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు దూత ఆ స్త్రీలను చూసి మాట్లాడుతున్న మాట 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. నాకు తెలుసమ్మా, మీరు ప్రభువు మీద ఎంతో ప్రేమతో ప్రభువును చూడాలని నిన్న విశ్రాంతి దినం మీకు అవ్వకపోతే ఆదివారం అవగానే తెల్లవారుజామున మీరు వచ్చేసారు. మీరు ప్రభువును వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇదే మాటలు లోకాసు వార్తలో ఎలాగూ వ్రాయబడి ఉన్నాయి మనము దేవుని యొక్క వాక్యములో చూచినప్పుడు, మీరు సజీవుడైన వారిని మరణించిన వారిలో ఎందుకు వెతుకుతున్నారు అని. అక్కడ 24వ అధ్యాయము 5వ వచనము. మరి ముందు నుండి కూడా చదవండి, 24 మొదటి నుండి కూడా చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియూ తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి, అక్కడ ఒక దూత కొరకు రాయబడితే ఇక్కడ 2 దూతలు కనబడతా ఉన్నారు, మనుషుల్లా కనబడతా ఉన్నారు. ఈ వెంటనే మరి ఈ ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన ఈ 2 నిలవబడినప్పుడు ఈ స్త్రీలు ఏం చేశారు, వారిని చూచి భయపడి ముఖములు నేలకు మోపిరి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ప్రభువు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, మరణించే వారిలో ఎందుకు వెతుకుతున్నారు, సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన తాను బ్రతుకున్నప్పుడు చెప్పలేదా ఆయన 3వ దినాన్ని లెగుస్తానని? ఆయన లేడు, ఇక్కడ లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి అక్కడ చెప్పబడతా ఉంది 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి
ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియచేసిరి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూసారా ఎంత అద్భుతము! సిలువ వేయబడిన యేసుక్రీస్తు మరణములో నుండి లేచాడు. ఖాళీ సమాధి. అయితే మరి ఆయన లేచిన తర్వాత కనబడ్డా అని అంటే ఆ దినమందే 5 సార్లు కనిపించాడు శిష్యులకి. తర్వాత 40వ రోజు వరకు మరి ఆ పలుమార్లు వారికి కనిపించి తన్ను తాను సజీవునిగా అప్పగించుకున్నాడు. ఒక 11 సార్లు వారికి ఆయన కనపరుచుకున్నాడు. ఇక్కడ వారు మరి దూతలు ప్రకటన విన్న తర్వాత వారు వస్తున్నప్పుడు ప్రభువే వారికి కనిపించినట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనము చూశాము. చదవండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. మరి 8-9 వచనాలు 28లో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి, కాబట్టి శిష్యులు మేడగదిలో చేరిపోయారు. వాళ్ళు ఎంతో దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు బయటికి యూదులు భయం చేత రాలేకపోతున్నారు. అటువంటి వారికి ఈ వర్తమానము ఎంత గొప్ప వర్తమానము! ఆయన లేచాడు అనేటటువంటి ఆ సంగతి వారికి అక్కడ వారు తెలియచెప్పడం జరిగింది. అలా పరిగెత్తా ఉంటే ప్రభువే వారికి కనిపించాడు. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని, కాబట్టి దూత చెప్పిన మాటేనా వారు చూసింది కూడా ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేయాలా? చెప్పండి. దూత చెప్పిన మాటే కాదు, ఇప్పుడు ప్రభువే సాక్షాత్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. అందుకే ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు ముడుక్కారు. ప్రభువు మరణించిన తర్వాత ప్రధాన యాజక పని ఆయన ముగించాడు. అప్పుడు ఆయన పాదాలు వీళ్ళు పట్టుకున్నారు. అంతకుముందు యోహాను సువార్తలో మనం చూస్తే మరి చూడండి 20వ అధ్యాయములో ప్రభువు మరి సమాధిలో నుండి ఆయన లేచిన తర్వాత ఆ సమాధిలో ఇక్కడ స్త్రీలు, ఇక్కడ యోహాను సువార్తికుడు ఏం రాస్తున్నాడంటే అప్పటికి ప్రభువు కనబడలేదు. ఆ యొక్క సమాధి దగ్గర మరి ఖాళీ సమాధి కనబడుతుంది. ఆయన వస్త్రాలు ఉన్నాయి. ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని ఏడుస్తున్నారు. ఇక్కడ 11వ వచనం నుండి 20వ అధ్యాయం యోహాను సువార్త. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుట సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవతలు యేసు ప్రభువారి శరీరం ఉంచబడినటువంటి స్థలములో యేసు ప్రభువారు తల ఎటువైపు పెట్టబడిందో అటు ఒక దూత కూర్చుంటే, కాళ్ళు వైపు ఒక దూత కూర్చుంటే 2 దూతలు కనబడ్డారు. వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయనతో తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని ఎడలా ఆయన్ని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచిన ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వీరు వెళ్ళి మగ్దలేనే మరియా
ఆ ప్రభువును చూచితిని, ఆయన నాతో మాటలు చెప్పినని శిష్యులకి తెలియచెప్పింది. కాబట్టి ఈమెను గూర్చి మా ప్రభా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనా మరియా అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు అన్ని బలహీనతలకి ఆ దురాత్మలకు లోబడిపోయిన ఆమె ఇప్పుడు పునరుత్థానానికి సాక్షి అయింది. పునరుత్థానుడైన క్రీస్తును చూచింది. కాబట్టి విశ్వసించిన వారిలో తాను మహిమ పొందుతాడు, తాను నివసిస్తాడు. అమ్మ ఇంకా నన్ను ముట్టుకోవద్దు, ఎందుకంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠము అనగా మరి కరుణాపీఠము, బలిపీఠం ముందర ఉంటుంది కరుణాపీఠము. ఆ కరుణాపీఠము దగ్గర మందసములో ఒక భాగము తన రక్తాన్ని ప్రోక్షించి ప్రజలందరి పాపాల కొరకు మరి క్షమాపణ కలుగునట్లుగా తన సొంత రక్తాన్ని అక్కడ పోస్తాడు. అందుకే నన్ను ఇంకా ముట్టుకోవద్దు, నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, తండ్రి వద్దకు వెళ్ళి ఈ యాజకత్వ పని అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మరలా వారికి కనిపించి మత్తయి వ్రాసాడు. అక్కడ మత్తయి 9వ వచనంలో 28లో ఏం రాయబడింది? యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను, వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకి మురక్కగా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన పాదాలు పట్టుకోలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు ప్రభువు 17వ వచనంలో. ఇక్కడ 28వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో ఆయన పాదాలు పట్టుకొని ఆయనకి మ్రొక్కిరి అని వ్రాయబడి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పునరుత్థానుడైన క్రీస్తుని వాళ్ళు చూశారు. కాబట్టి ఎంత గొప్ప సంగతి! సైనికులు ఏమైపోయారు? ముద్ర వేయబడినటువంటి ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయి యేసు ప్రభువారు లేవకుండా అడ్డగించగలిగిందా? కాబట్టి ఆ శక్తి ఎంత అపరిమితమైందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాతాను శక్తులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సామర్థ్యము శక్తులు ఎన్నున్నా సరే వాటన్నిటికీ మించినదే పునరుత్థాన శక్తి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ పౌలే మరి చెబుతా వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన అంటాడు, నేను ఎలాగైనా సరే ఆయన పునరుత్థాన శక్తిని పొందాలి అంటాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 10వ వచనం 3వ అధ్యాయం ఫిలిప్పి, ఏ విధము చేతనైనా యేసయ్య మరణములో నుండి ఎలాగైతే లేచాడో అటువంటి భాగ్యము నాకు కలగాల. కాబట్టి నేను ఆయన పునరుత్థానములో అగుపడడానికి ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగాలని ఆయన మరణ విషయాల్లో సమాన అనుభవానికి వెళ్తాను. ఆయన పునరుత్థానము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి యేసు ప్రభువారు మార్గంలో వెళ్ళి ప్రభువు కొరకు శ్రమ పడాలా, ప్రభువుతో మరణించాలా, ప్రభువు తిరిగి లేచినట్లుగా లేవాలా. ఈ అనుభవము ఆ పునరుద్ధాన శక్తిని పొందడానికి రహస్యము. కాబట్టి క్రీస్తు కొరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీవు జయించిన శ్రమలు, అనుభవించిన శ్రమలు, ఆయనతో పాటు మరణించే అనుభవం, ఆయనతో పాటు పాతిపెట్టే అనుభవం, అప్పుడే ఆయనతో లేచే అనుభవం కూడా నీవు కలిగి ఉంటావు. కాబట్టి పాపాల విషయమై నువ్వు చచ్చిపో, పాతి పెట్టబడు, అప్పుడు నీతి విషయంలో క్రీస్తుతో ఉండడానికి నీవు లేపబడతావు. అందుకే మరణ శక్తిని కోరుకున్నాడు పౌలు. నీలో ఏ పాపమైనా మరణించకపోతే ఆ మరణ శక్తి, క్రీస్తు మరణ శక్తి ఆ పాపాన్ని నశింప చేయకపోతే, ఆ మరణం ఇంకా నీలో ఉంచుకోకపోతే నీకు జీవం ఎప్పుడు వస్తుంది?
కాబట్టి ఆయన మరణశక్తి మనం కోరుకుంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు చంపబడాల. అవి బతుకున్నంత వరకు నీకు పునరుత్థాన శక్తి నీవెలా పొందుతావు? అవి చేస్తే కదా. ఎవడైనా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి, పాతవి పాపాలు గతించాలి కదా. అవి ఇంకా బతుకుతుంటే నాకు పునరుత్థాన జీవం అంటే ఎలాగుంటుంది? పాల్లో మజ్జిగ వేసినట్టుగా కదా. ఏమవుతాయి అప్పుడు? అవన్నీ స్వచ్ఛమైన పాలు అవుతాయా? ప్రియమైనటువంటి పులిసిపోతాయి. కాబట్టి క్రీస్తు జీవము నీలో నాలో సమృద్ధిగా ఉండాలంటే పాత వాటిని మనం ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అని వ్రాయబడింది. అందుకే కొరింథీ పత్రికలో మనము చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా 5వ అధ్యాయములో మనము చూస్తాము, మీరు ఈ లోకంలో దేని గురిండో అతిశయిస్తూ ఉంటారు, అయితే మీరు క్రీస్తునందే అతిశయించినట్లుగా మీ జీవితాలు నూతన పరచబడాలా. 6 నుండి 8 వరకు చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైన ఆ ముద్దంతటిని పులి చేస్తుంది. కాబట్టి మీలో ఉన్న తప్పిదాలు, వ్యసనాలు, పాపాలు, చెడు మాటలు మీ జీవితాన్ని అంతా కలుషితం చేస్తూ ఉన్నాయి. మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేసేయండి. అంతేకాదు, క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమని పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియన రొట్టెతో పండగ ఆచరింతుము. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా? కొత్త ముద్ద అవ్వాలా, పులిసిన పిండి తొలగించాలా. కాబట్టి పాత వాటిని పారగదోలు, పాత వాటిని పారగదోలు, నూతన పరచును సర్వమును. పాత వాటిని పారగదోలన్, నూతన పరచును సర్వమును. పరికించుము నీ స్థితిగతిని. నీ స్థితి ఇప్పుడు ఎలాగుందో ఒక్కసారి చూడు. పాత వాటితోనే పండగ ఆచరిస్తున్నావా? పాత వాటినే ఇంక నీవు కలిగి ఉన్నావా? అలాగైతే పౌలు ఏం కోరుతున్నాడు? పర్వాలేదులే, మునుపటి నా దోషణలు, హింసలు, నా యొక్క హాని చేసే పనులు ఒక పక్క ఉంచుకున్నా క్రీస్తును ఒక పక్క ప్రకటించాలంటున్నాడా? కాదు. ఏ విధము చేతనైనా ఆ పునరుత్థాన శక్తి నాకు కలిగి ఉండాలని ఆయన మరణములో పాలివాడొకట ఎట్టిదో ఎరిగి నిమిత్తము. కాబట్టి ఆయనతో పాటు మరణించడానికి, పాపాల విషయమై చచ్చిపోవడానికి, క్రీస్తు పునరుత్థాన శక్తి నాలో పొందడానికి నేను నాకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి కదా. పునరుత్థానుడైన క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు ఇప్పుడు నీలోకి రావాలంటే నీవు ఆయన ఆహ్వానించాలి. చదవండి, కీర్తనల గ్రంథం 24:7 ఉంది. గోమములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా. ఎంత బలము అమ్మా, ఎంత బలము! మరణాన్ని ఓడించిన బలము ఎంత బలము చెప్పండి ఒకసారి. సమాధిని జయించే బలము ఎంత బలము! కావలి వారు చచ్చిన వారు వరే పరి ఉన్నారు. ఎవరైనా ఆపగలరా? యుద్ధ సూర్యుడైన యెహోవా, బలశౌర్యం గల యెహోవా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా,
ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు. కాబట్టి శక్తిమంతుడు, సైన్యములకు అధిపతి, ఆయన ఎదిరించడానికి ఎవరికి కూడా సామర్థ్యం, శక్తి లేదు. అటువంటి గొప్ప దేవుడు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు, ఆయన మొట్టమొదటి వాడు. కాబట్టి ఆయన తన పిల్లల్ని కూడా ఆయన నూతన పరుస్తాడు, మరణములో నుండి లేపుతాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనము 25వ వచనము మనం చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడికి ఇక తీర్పు ఉండదు. తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి దాని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు ఎంత గొప్పవాడు. ఆయన తన ఇష్టానుసారంగా మనుషుల్ని బ్రతికించగలడు. ఆయనకి ఆ అధికారము ఇవ్వబడింది. కాబట్టి మృతులను దేవుడే లేపుతాడు. క్రీస్తు మృతి చెందాడు కనుక, మరణించి లేచాడు కనుక మనము దానిని విశ్వసిస్తాం. మొదటి కొరింథీ పత్రిక అక్కడ 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు గారు అక్కడ రాస్తూ చెప్పేది ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ముందుగా లేఖనాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమిటంటే ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడని. 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. అదేమిటంటే ఇవన్నీ కూడా ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు. ముందుగా పూర్వ ప్రవక్తలు చెప్పినట్టుగా లేఖనాల్లో రాసి ఉంది. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడిన, 3వ రోజున ఆయన లేచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈనాడు అజ్ఞానులు అడుగుతారు ఎలాగ లేచాడు అని. అయితే ప్రభు సేవకులు మరి సంఘానికి రాస్తూ అన్నారు 35వ వచనం, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. అదే 15వ అధ్యాయంలో మొదట కోరింది, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము మరి అక్షయమైన దేహముతో లేపబడ్డానికి ఈ క్షయమైనది విత్తనంగా వేయబడతా ఉంది. కాబట్టి మరి మనము చూస్తాము 43వ వచనం అక్కడే, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఆ మీదని క్షయమైనదిగా విత్తబడి అక్షతమైనదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మని శరీరముగా లేపబడును. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఎండకి, వానకి, ఆకలికి, చలికి ఈ లోనైపోద్ది. అయితే ఆ శరీరము అలా కాదు. పునరుత్థానుడైన తర్వాత వారందరూ మేడగదిలో ఉంటే, తలుపులు వేసుకుని ఉంటే, యేసు ప్రభువు వారు గోడలో నుండి అవతలకి వచ్చేసారు, ఆ మీద నుండి ఇలాగ వచ్చేస్తారు, డోర్ వేస్తుంటే ఇలాగ వెళ్ళిపోతారు. మహిమ శరీరం చూసారా? ఈ శరీరానికి ఆ శరీరం దేవుడు మనకి ఇస్తాడు. ఎంత గొప్ప మహత్యం కదా. అందుకే ఈ దీన శరీరాన్ని ఆయన మహిమ గల శరీరంకి
రూపముగా మారుస్తాడని ఫిలిప్పి 3వ అధ్యాయము 21లో వ్రాశారు. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదిగా మార్చును. 3 ఆఖరి వచనములో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు శరీరానికి సమమైన శరీరముగా మన శరీరము కూడా మార్చబడతాది. ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప ఆధిక్యత కదా ఇది. కాబట్టి ఒకప్పుడు ప్రభువులాగే మహిమ శరీరంతో మనం ఉంటాం. ఇది క్షయమైనది, ఇది మరి బలహీనమైనది, ఇది మరి మంటి ఘటము. ఒకప్పుడు దేవుడు మహిమ గలదిగా చేస్తాడు. అందుకే మనం ఒక పాట రాసాం. ఏ పాట అది? నీ మహిమ దేహమునకు సమరూపముగా నా దీన దేహమును మార్చువాడావు. నీ మహిమ దేహమునకు సమరూపముగా నా దీన దేహమును మార్చువాడావు. ఆ మధ్య దేహముతో నిత్యత్వమంత నే పాడుచుందును తన గీతము. ఆ మధ్య దేహముతో నిత్యత్వమంత నే పాడుచుందును తన గీతము. పరిశుద్ధుడా పూజాకుడా ప్రభు యేసు నీవే దేవా. 10,000లో అతి శ్రేష్ఠుడా నారాధ్య దేవుడ నీవే. 10,000లో అతి శ్రేష్ఠుడా నారాధ్య దేవుడ నీవే. లాజరు బయటికి రా అంటే కుళ్ళిపోయిన దేహము ఎలాగమ్మా? ఆరోగ్యముతో స్వస్థతతో 4 దినాలు అయిపోయింది. సహోదరులు ఏమన్నారంటే, మార్తా మరియులు, ప్రభువా వద్దు ప్రభువా, ఆ అడ్డురాయి తీయండి అంటే ప్రభు వద్దు ప్రభువా అంటున్నారు వాళ్ళు. దుర్వాసన వస్తుంది ప్రభువా అంటున్నారు వాళ్ళు. కాబట్టి క్రీస్తు జీవము నీలోకి వెళ్తే నీ దుర్గంధాన్ని తొలగించేసి నిన్ను పరిమళముగా చేస్తాడు. పాపాత్మురాలు పట్టబడింది. ఆమె పాపము అందరికీ పాపంగా కనబడింది. రాళ్ళు పట్టుకుని వచ్చారు, చావగొట్టాలనుకున్నారు. ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వారు మొదట రాయి వేయండి అని చెప్పి, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదంటే ఆ ఒక్క మాట వినగానే మీలో పాపం లేని వాడు రాయి వేయండి అంటే నీతిమంతులు అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఏం మరి నీతిమంతులు కదా, కొట్టడానికి వచ్చారు కదా, మరి ఇప్పుడు ప్రభు సమక్షంలో కొట్టాలి కదా. నీవు చేసే పనుల నెరుగు, నీవు పలుకు మాటలు ఎరుగు. అవునా కదా? ఆచరణం పాడండి, ఆచరణం పాడండి. మీరు నేర్చుకున్నారు కదా ఇప్పుడు. నేను చేసే పనుల నెరుగు, నేను నడిచే మార్గ మెరుగు. నేను చెప్పు మాటలెరుగు, నేను బ్రతికే బ్రతుకో నెరుగు, నేను బ్రతుకో నెరుగు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. ఆ స్త్రీయే ఇప్పుడు పునరుత్థానానికి సాక్షిగా నిలబడి ఆ పునరుత్థాన వార్త చెప్పింది. ఎందుకు? అప్పటి నుండి తన జీవితాన్ని, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా, నేను నిన్ను
శిక్షించను, ఇక వెళ్ళి పాపము చే. ఇదే పునరుత్థాన జీవము. ఆయన మరణంలో సమాన అనుభవం, దుఃఖపడి పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభు మరణ శక్తితో. అప్పుడు ఆయన పునరుత్థాన శక్తి మరలా పాపములో పడకుండా ఆమెను నిలవబెట్టింది. పునరుత్థానానికి సాక్షి అయింది. మొట్టమొదట పునరుత్థానుడైన క్రీస్తును చేతులతో పట్టుకోయింది. ఆయన పాదాల దగ్గర సాగిలిపడి నమస్కారం చేసింది. ఆమెకున్న యాతన ఎటువంటిదంటే, నా బ్రతుకును మార్చిన నా ప్రభువు, ఆయనకి ఈ పరిమళ సుగంధాలు ఆయన దేహానికి పోస్తానని వెళ్తే ఆ యొక్క సమాధి తెరువబడి అందులో వెళ్ళి చూస్తే ఆయన వస్త్రాలు అక్కడ ఉన్నాయి. ఆ యొక్క తలకు కట్టిన రుమాలు మడత పెట్టేసి అక్కడ ఉంది. ఎవరు పెట్టారు? ఆయన లేడు. వెనక్కి తిరిగి చూసేసరికి ప్రభువు కనిపిస్తూ ఉన్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తాను అంటే, తోటమాలు అనుకోయింది. ఆయన రూపమంతా కోల్పోయింది ఆ దెబ్బలు గాయాలకి. అప్పుడు మరియా అని పిలిచాడు ప్రభు. వెంటనే పేరు పెట్టి పిలిచారు, గుర్తొచ్చింది. రబ్బూని ఎలాగైపోయేవేటి? ఆ సుందర రూపం ఏమైపోయింది? ఆ అందమైన మోము వికారమైపోయిందేటి? ముందు రోజు రాత్రి పట్టుకొని మరుసటి రోజు ప్రియమైన దేవుని పిల్లారా, సాయంకాలం వరకు ఆ మండు టెండలో ఆ రక్తశక్తమైనటువంటి ఆ మోము వాడిపోయి నీరసించిపోయి రక్తము నీరంతా బయటికి పోయి, ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అక్కడ దాహము 17 గంటలు యేసుప్రభు వారు దాహంతో ఉన్నారట. ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వలేదు. సిలువ మరి ఆ రాత్రి నుండి శిక్ష విధించిన తర్వాత సిలువ మోస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దాహం అని అడిగితే చేదిచ్చారు. మన పాప దాహం కొరకు మనం తిరిగినాం. ప్రియమైన వాళ్ళారా, ఆ సమరయ స్త్రీకి దేవుడు జీవజలము ఇచ్చాడు. ఆయనే దప్పిగొన్నాడు. కాబట్టి ఆమె జీవితం మారిపోయింది, పునరుత్థానానికి సాక్షి అయింది. లాజరు బయటకు వచ్చాడు, పునరుత్థాన జీవానికి సాక్షిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎందరమో మన జీవితంలో మరణవశులమై పాపవశమై ఉంటే, మన కొరకు మరణించి నూతన జీవం ఇచ్చిన క్రీస్తు నీలో నివసిస్తే ఆ పునరుద్ధాన శక్తి చేత నువ్వు జయిస్తావు. ఆయన ప్రభావము మహిమ నా జీవితంలో మనం పొందుతాం, శక్తివంతులం అవుతాం, ఆయనకి సాక్షులం అవుతాం. ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి అవుతారు. కాబట్టి నోవహు కాలంలో ఏమైంది? ప్రళయం వచ్చి ముంచేస్తే ప్రకృతి అంతా నాశనం అయిపోయింది, చెట్లు మునిగిపోయి అంతా చచ్చిపోయింది, ఏ నిరీక్షణ లేదు. ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఎవరు? నోవహు. కొన్ని ముందు కాకిని విడిచిపెడితే ఏ సమాచారం తేలే. పావురాన్ని విడిచిపెడితే ఒక ఒలీవ ఆ చిగురు తన ముక్కుతో పట్టుకొని వచ్చింది, తన నోటితో పట్టుకొని వచ్చింది. చిగురు త్రుంచింది. అది ఇదిగో జీవం ఉంది, లోకమంతా జీవం లేదనుకుంటే మరలా నిరీక్షణ ఉంది మనకి, ఈ భూమి మీద ఒక ఆశ ఉంది మనకి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నీ జీవితంలో కూడా ఆశ లేదేమో, నిరాశలో ఉన్నావేమో. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. మహిమగల రాజు మీలో ప్రవేశిస్తే మీకు ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం, జీవము మీరు పొందుతారు. పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి, మహిమగల క్రీస్తు మీలో ప్రవేశిస్తాడు. ఆయన మహిమగల రాజు ఎవరు? బలసూరుడైన ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు, ఆయనే ఈ యేసు రాజు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, పాపాన్ని ఓడించిన జయశాలి, మరణాన్ని మృంగివేసి ఇక దాని పొగరును అణిచివేసిన వాడు,
1 కొరింథీ 15వ అధ్యాయం 54, 55 వచనాలు మనం చూసినప్పుడు వ్రాయబడుతున్న సంగతి మనం గమనిస్తాం. ఈ క్షయమైనది అక్షయతను, ఈ క్షయమైపోయిన శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. ఈ విజయము మరణాన్ని మృంగేసింది అని వ్రాయబడిన వాక్యము నెరవేరుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపానికున్న బలము ధర్మశాస్త్రం. అంటే పాపమేమిటో ధర్మశాస్త్రం చెప్పింది. పాపాన్ని ఆధారం చేసుకొని మరణం ఏలింది. ధర్మశాస్త్రము మరణము విడిపించలే. అప్పుడు మనకు క్రీస్తే జయము అనుగ్రహించాడు. 57 అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్య నా పాపము నుండి నన్ను విడిపించి నాకు విజయం ఇచ్చాడు. నేను ఆయనకు రుణస్థుడు. నా బ్రతుకంతా ఆయనకే. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ తాత్పర్యము, ఈ సాక్ష్యము ఇవ్వగలిగినప్పుడే నీవు క్రీస్తు బిడ్డవు. క్రైస్తవులంటే బయటికి వెళ్ళి పందులు, లోపలికి వచ్చి గొర్రెలు కాదు. నువ్వు బ్రతికితే ఎక్కడ ఒకేలాగా బ్రతకాల. మనుషులు చూస్తే గొర్రె పిల్ల, సమాజంలోకి వెళ్ళిపోతే పంది పిల్ల. ఇదే వేషధారణ బ్రతుకు క్రైస్తవ జీవితం. కాబట్టి క్రీస్తు మృతుల్లో నుండి మనల్ని లేపాడు, జీవంలోనికి తీసుకొచ్చాడు. పాప శాపాలు నా జీవితంలో నుండి సిలువలో ఆయన భరించి కొట్టివేశాడు. కాబట్టి పునరుత్థానుడైన క్రీస్తు నాకిచ్చిన జీవమే ఈ విజయవంతమైనటువంటి జీవితము. క్రీస్తు నీలో ఉన్నాడా? ఉంటే ఆ సజీవుడైనటువంటి శక్తిని, జీవాన్ని అనుదినము నీవు అనుభవిస్తావు. మృత్యుంజయుడైన క్రీస్తు, యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము అని ఇక్కడ 57వ వచనంలో వ్రాయబడింది. కాబట్టి మరణానికి విజయం లేదు, విజయుడు లేచాడు. కాబట్టి ఆయన మృతులను లేపేటటువంటి సర్వాధికారం కలిగి ఉన్నటువంటి వాడు. 18 చదవండి. ప్రకటన 1:18 నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడినైతిని గాని సజీవుడినై ఉన్నాను. యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళలోకం యొక్క తాళములు నా స్వాధీనములో ఉన్నవి. నా స్వాధీనంలో ఉన్నాయి మరణపు తాళాలు, పాతాళపు తాళాలు. మనం భయపడవలసిన అవసరం లేదు. మరణాన్ని బంధించేశాడు, మరణాన్ని నశింపచేశాడు, జీవాన్ని, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. మరి తిమోతికి వ్రాస్తూ అదే మాట చెప్పాడు పౌలు. ఆయన రాస్తూ అన్నాడు, చదవండి దేవుని యొక్క వాక్యము. 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఆఖరి భాగము. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణానికి అర్థము లేకుండా చేశాడు, నిరర్థకము చేసేసి జీవమును, అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చాను. కాబట్టి ఆ అక్షయమైన జీవము సువార్త ద్వారా ఇప్పుడు లోకానికి మనం ఇవ్వాలా. ఆ సువార్త విషయంలో నేను బోధకుడుగా, ప్రకటించేవాడుగా, అపోస్తలుడుగా నియమించబడ్డాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ జీవము కలిగిన సువార్త లోకానికి ప్రకటించినప్పుడు శ్రమలు అనుభవించాడు. 12వ వచనం ఆ హేతువు చేత
ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గు పడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ విశ్వాసము మన జీవితంలో స్థిరమైపోవాలి. ఆ నిత్య జీవం కొరకు ఎన్ని శ్రమలైనా పొంది మరి పునరుత్థానుడైన క్రీస్తు మరి ఒక దినాన నాకు ఆ జీవంలో పాలివానిగా చేస్తాడని అవమానాలైన, నిందలైన, శ్రమలైన సిగ్గుపడక నేను నమ్మిన వాడిని ఎరుగుదును, ఆయన మృతి చెంది తిరిగి లేచాడు, నన్ను కూడా అట్టి జీవంతో ఆ జీవంలో నన్ను ప్రవేశింపచేస్తాడు. ఈ నిరీక్షణ. కాబట్టి మన దేవుడు శిథిలమైపోయిన జీవితాల్లో కూడా తిరిగి మహిమను రప్పింపగలిగినటువంటి వాడు. ఎండిపోయిన ఎముకలతో ఉన్న లోయలో ఎవరు దిగారు? యెహెజ్కేలు దిగాడు. అక్కడ నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు, ప్రభువా బ్రతకగలవా? ఇశ్రాయేలీలు కూడా ఇలాగే ఉన్నారు, వాటములో ఉన్నారు, పతనములో ఉన్నారు, చెరలో ఉన్నారు, వీరికి ఏమైనా నిరీక్షణ ఉందా అని అడిగితే ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను నీలోనికి ఎండిపోయిన ఎముకలు ప్రవచనమెత్తి పలుకు అని చెప్పినప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కున్నాయి. ఈ తలకాయ వచ్చి ఎక్కడ ఉంది, ఈ యొక్క వెన్నుపూస అంతా ఆ తలను అనుసరించి వచ్చింది, కాళ్ళు చేతులు ఆ ఎముకలన్నీ అక్కడ సర్దుకున్నాయి. దాని మీదకి అప్పుడు రక్తమాంసాలు, ఆ యొక్క రక్తము లేకుండా శరీరం వచ్చింది, మీద చర్మం కప్పింది, నరాలు అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు. మానవుడికి దేవుడు ఎలాగైతే మట్టితో సృష్టించినప్పుడు ఒక రూపం వచ్చిందో ఆ రూపం వచ్చింది. అప్పుడు పడి ఉన్నటువంటి ఆ దేహంలోనికి జీవవాయువును రావాలని ప్రవచించు అని చెప్పినప్పుడు నలుదిక్కు నుండి జీవం వచ్చి ఆ యొక్క దేహంలోకి వచ్చినప్పుడు అటువంటి దేహాలు ఆ లోయ నిండా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు లేచిపోయి జీవం పొంది మహాసైన్యములాగా నిలబడ్డారు. కాబట్టి పునరుత్థాన జీవం అంటే నీలోకి నాలోకి ఆ యొక్క ఎండిపోయిన పరిస్థితిలోనైనా సరే క్రీస్తునందు విశ్వాసం వల్ల స్వార్థ ద్వారా మన పాపానికి క్షమాపణ ఆయన రక్తంలో మనం కడుక్కొని పునరుత్థానుడైన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు విజయాన్ని మన జీవితంలో పొందగలం. అనేకులు ఆ పునరుత్థానానికి సాక్షులు. పునరుత్థాన జీవితం వారి జీవితంలో చూపించారు. మరి నీ జీవితంలో పాతవి గతించి ఆ యొక్క దుష్టత్వం, దుర్నీతి చచ్చిపోయి జీవము, రక్షణ, పరిశుద్ధత నీ జీవితంలో వెల్లడవుతుందా? మృతుల్లో నుండి లేచిన క్రీస్తు నీ అందున్నాడా? సజీవుడైన క్రీస్తు ఆయనతో పాటు ఒక దినాన మరి సమరూపం గలదానిగా ఉంటానన్న ఆ నిరీక్షణ నీకున్నదా? ప్రియమైనటువంటి ఇట్టి నిరీక్షణతో మనం ప్రభువుని సేవించాలి. ఆయన బట్టి మనకొచ్చినటువంటి జీవము, మనకొచ్చిన విజయము పాపం మీద, మనకున్నటువంటి ఆ నిత్యత్వము, ఈ జీవము, వీటన్నిటినీ ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి శిథిలమైపోయిన మరి శిరస్సులు లేపి మరి పురాతన గుమ్మములారా మీ తలల పైకెత్తుకోండి. ఆ మహిమగల రాజు వచ్చాడు. ఇప్పుడు చక్కగా గుమ్మములు తలలెత్తుకొని ఆ మహిమగల రాజు ప్రవేశాన్ని ఆహ్వానించి ఆ జీవాధిపతిని మన జీవితంలో కలిగి ఉండి ఆ పునరుత్థాన జీవం శక్తితో ప్రభు కొరకు మనము ముందుకు సాగిపోతాం. కాబట్టి ప్రభు మనకిట్టి జీవం ఇచ్చినందుకు ఆ పునరుత్థాన శక్తిని వెలుగులోకి తీసుకొచ్చి మరణ బలాన్ని కొట్టివేసి మనల్ని క్రీస్తులో నూతనంగా జీవింపజేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ ప్రభువును మనం ఆరాధన చేసుకుందాం. మరణమున్ జయించే క్రీస్తు మహిమతోడలేచెను, మరణమున్ జయించే క్రీస్తు మహిమతోడలేచెను, జీవమును అక్షయతలను వెలుగులోనికి తెచ్చెను, మరణ భయము బావెను, ప్రేమగల దేవుడు
నన్ను కాచి తనదు ప్రాణమిచ్చినాడు. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు. నన్ను గాచి తనదు ప్రాణమిచ్చినాడు. పతనమైన మాదు బ్రతుకుల్ చక్కగాను మార్చెను. పతనమైన మాదు బ్రతుకుల్ చక్కగాను మార్చెను. మాదు తలలు పైకి ఎత్తి నిబ్బరముగా నిలిపెను. మాదిరిన్ కనుపరచను. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు. నిన్ను నన్ను గాచి తనదు ప్రాణమిచ్చినా